Very good afternoon, students. Yesterday, I had to discuss about the screening factors. So, overall 4 types. So, we have to discuss only 2 factors, like marketing factors, or second one is production factors. We know very well about that. So now we are going to discuss remaining factors, like personal factors and also financial factors, and last one is administrative and external factors. So now let us see personal factors. So personal factors means which is relating to human resources. So here మనకి పర్సనల్ అంటే it is nothing but concern to deal with the only human resources. అంటే హ్యూమన్ రిసోర్సెస్ సంబంధించి మనకి ఏదైనా కానీ ఒక బిజినెస్ కానీ, ఒక బిజినెస్ ఫార్మ్ కానీ, లేకపోతే ఏ సెక్టర్ అయినా కానీ, ఏ సెక్టర్ అయినా, ఏ ఫార్మ్ అయినా, ఏ ఆర్గనైజేషన్ అయినా మనకి హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ ది కీ ఎలిమెంట్స్ అండ్ కీ ఫ్యాక్టర్స్. ఎందుకంటే మనకి మనకు తెలిసిందే, ఒక మంచి ఆర్గనైజేషన్ మంచి ప్రాఫిటబుల్లో ఉందంటే బికాజ్ ఆఫ్ ఎంప్లాయీస్ పెర్ఫార్మెన్స్ అనేది మనం చెప్తుంటాం. సో ఎంప్లాయీస్ బాగా వర్క్ చేస్తే ఆ సంస్థ బాగుంటుంది. సో ఎంప్లాయీస్ కానీ, వర్కర్స్ కానీ, హ్యూమన్ రిసోర్సెస్ కానీ బాగా వర్క్ చేయలేదు అంటే ఆ సంస్థ లాస్లో ఉంటుంది. ఎందుకంటే డ్యూ టు మేజర్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్, లైక్ lack of coordination among the employees, lack of communication gaps, and also clashes between the management and employees. So these are the causes to failed in managing the employees. సో కాబట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి మెయిన్గా పర్సనల్ ఫ్యాక్టర్స్ అనేది చాలా కీ ఫ్యాక్టర్. సో కాబట్టి చూస్తాం ఇందులో పర్సనల్ ఫ్యాక్టర్స్ అంటే హ్యూమన్ రిసోర్సెస్ కానీ సంబంధించినటువంటి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయనేది లెట్ us see one by one. సో ట్రైనింగ్ రిక్వైర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బిఫోర్ we are going to recruit the people, so who efficient and effective people, and those who have skills, appropriate and adequate skills, like communication skills, doing skills, managerial skills, and decision making skills, and so on. So once the management will recruit the people, then management should give appropriate and adequate skills by providing the training to recruiting people. సో ఎప్పుడైతే శిక్షణ అవసరాలు అనేది ఒక ఎంప్లాయీస్కి సంబంధించి ఇక్కడ వర్కర్స్ కానీ, లేబర్స్ ఎవరైనా కానీ, సో వాళ్ళకి వాళ్ళ రోల్లో వాళ్ళ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని ఎఫెక్టివ్గా పెర్ఫామ్ చేయడం కోసం ట్రైనింగ్ స్కిల్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో కాబట్టి దిస్ ఈజ్ క్రూషియల్ ఫ్యాక్టర్ హ్యూమన్ రిసోర్సెస్లో. నెక్స్ట్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. సో హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించి, పర్సనల్కి సంబంధించి నాలెడ్జ్ వాళ్ళ ఇన్ దేర్ జాబ్ రోల్ అండ్ ఇన్ దేర్ సబ్జెక్ట్. సో వాళ్ళ జాబ్స్లో కావచ్చు, వాళ్ళ జాబ్ రోల్లో కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క జాబ్ డిస్క్రిప్షన్లో, జాబ్ స్పెసిఫికేషన్లో కావచ్చు. సో ఇవన్నీ డిశ్చార్జింగ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది వాళ్ళకు ఉందా లేదనేది కూడా మనము చూడాలి. అండ్ ఆల్సో అదేవిధంగా మనం ఏదైతే మన ఫ్యాక్టరీకి సంబంధించి, మన ఇండస్ట్రీకి సంబంధించి కానీ, ఒక బిజినెస్ ఫర్మ్కి సంబంధించి కానీ వాళ్ళకి అప్రాప్రియేట్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఉందా లేదనేది కూడా చూడాలి. నెక్స్ట్ అదేవిధంగా స్కిల్స్ లేకపోతే కూడా, వితౌట్ స్కిల్స్ దెర్ ఈజ్ నో మేనేజ్మెంట్. సో స్కిల్స్ లేకపోయినా కూడా మనకి ఆ వర్క్ అనేది, ఆ ప్రాజెక్ట్ అనేది ఫెయిల్యూర్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి నాలెడ్జ్ వీ హ్యావ్ రిక్వైర్డ్
sufficient knowledge and skills regarding to concerned roles. నెక్స్ట్ అవైలబుల్ టైమ్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్. సో మనకి విత్ ఇన్ ది టైం, సో ఏదైనా కానీ ఒక వర్క్ మనం అనుకున్నటువంటి ఒక వర్క్ని కానీ విత్ ఇన్ టైంలో మనం కంప్లీట్ చేయడానికి హ్యూమన్ రిసోర్సెస్ అనేది చాలా వెల్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ తీసుకున్నప్పుడు, కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్లాంట్ తీసుకున్నప్పుడు ఆ ప్లాంట్కి సంబంధించి విత్ ఇన్ టైంలో వాళ్ళు కంప్లీట్ చేసి దెన్ దే విల్ గో టు నెక్స్ట్ ప్రాసెస్, అంటే టు ప్రొడ్యూస్ టు స్టార్ట్ ది మ్యానుఫ్యాక్చరింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి కాబట్టి బిఫోర్ మనకి ప్లాంట్ అనేది అవైలబిలిటీలో ఉండాలి. మిషనరీ కానీ దాని యొక్క ఇన్స్టాలేషన్ ఆఫ్ మిషనరీ కానీ ఇవన్నీ అవైలబిలిటీలో ఉండాలి అంటే మనకి అవైలబుల్ టైంలోనే మనం ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాల్సింది. సో కాబట్టి అవైలబుల్ టైంలో మన హ్యూమన్ రిసోర్సెస్ అనేది ఇక్కడ ఉండాలి. సో హ్యూమన్ రిసోర్సెస్ ఆ టైంలో లేకపోయినారనుకోండి, సో మనకు వర్క్ ల్యాక్ అయిపోతుంది. సో వర్క్ ల్యాక్ అయిపోయినప్పుడు మనకి డ్యామేజ్ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే వీ లాస్ ఇన్ ది పాయింట్ ఆఫ్ ఎకనామికల్ అండ్ టైం. సో టైం పరంగా కానీ ఫినాన్స్ పరంగా ఎకనామికల్గా కానీ మనం ఇక్కడ దెబ్బతినడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఇట్ ఈస్ వెరీ కీ పాయింట్. నెక్స్ట్ డెవలప్మెంట్ ఫండ్స్ నీడెడ్ అండ్ అవైలబుల్. సో ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్ సంబంధించి కానీ వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం కానీ, లేకపోతే వర్క్షాప్స్ కండక్ట్ చేయడం కానీ, లేకపోతే ఇంకా వేరియస్ థింగ్స్ అనేది ఇక్కడ మన కండక్ట్ చేయాలని అంటే వాళ్ళకి దానికి సంబంధించి ఫండ్స్ ఎప్పుడు అవైలబిలిటీలో ఉండాలి. సో దానికి కావాల్సినటువంటి రిక్వైర్డ్ సోర్సెస్ అనేది, ఫినాన్షియల్ సోర్సెస్ అనేది మనకి అవైలబిలిటీ ఉంటేనే మనం ఆ యొక్క ఎంప్లాయీస్ని, వర్కర్స్ని కానీ హ్యూమన్ రిసోర్సెస్ని మనం ఎఫెక్టివ్గా మేక్అవుట్ చేసి సో వాళ్ళ యొక్క స్కిల్స్ని, ఎబిలిటీస్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ కంపాటబిలిటీ విత్ ఎగ్జిస్టింగ్ స్ట్రెంగ్త్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో కంపాటబిలిటీ విత్ ఎగ్జిస్టింగ్ స్ట్రెంగ్త్స్. సో వాళ్ళలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్స్ని మనకి ఫేవరబుల్గా యూజ్ అవుతాయా, యూజ్ కావా అనేది కూడా మనం బిఫోర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ రిక్రూటింగ్ పీపుల్. సో ఆ యొక్క ప్రక్రియలో భాగంగా హ్యూమన్ రిసోర్సెస్ని, మానవ వనరులని మనం సమీకరించుకునేటువంటి ప్రక్రియలో మనకు వాళ్ళలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్స్ని మనం బాగా ఫేవరబుల్గా మనకు ఎఫెక్టివ్గా ఉన్నాయా అనేది జస్ట్ వీ హ్యావ్ సీన్ ఇన్ దెమ్. సో ఇది కూడా మనకి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. అండ్ డెవలప్మెంట్ డిఫికల్టీస్ అండ్ రిస్క్స్ ఆఫ్ ఫెయిల్యూర్. సో మేజర్గా మనకి డెవలప్మెంట్ అనేది జరుగుతున్నప్పుడు ఒక బిజినెస్ కానీ, లేకపోతే ఒక వర్క్ కానీ, దాంట్లో గ్రోత్ ఉంటుంది. సో గ్రోత్ ఉన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆ డిఫికల్టీస్ని, ఆ కన్స్ట్రైంట్స్ని, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి రిస్క్స్ని మనము దాన్ని రికగ్నైజ్ చేసి టు టేక్ అప్రాప్రియేట్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్. సో వాటి ద్వారా మనం వాటిని సాల్వ్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ వన్, ఇంపాక్ట్ ఆన్ వర్కింగ్ కండిషన్స్. సో ఇట్ ఈస్ నవేడేస్ వర్కింగ్ కండిషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంప్లాయీస్ పైన ఇప్పుడు చూస్తుంటాం మనం ఒక సినారియోలో, ఏదైనా ఒక ఐటీ సినారియో కావచ్చు, లేకపోతే ఒక ఫీల్డ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వర్కింగ్ కండిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఉన్నటువంటి వర్కింగ్ కండిషన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మినిమం 8 hours. సో 8 hours అనేది మనకి వర్కింగ్ అవర్సు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే డిఫికల్టీస్ కండిషన్స్ ఆర్ దేర్, లైక్ అట్మాస్ఫియర్ కావచ్చు, వర్క్ అట్మాస్ఫియర్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ స్ట్రెస్ కావచ్చు, లేకపోతే వర్క్ ప్రెషర్ కావచ్చు, అదేవిధంగా ఎంప్లాయీస్ మధ్య కోఆర్డినేషన్ లేకపోవచ్చు. సో ఇలాంటివి వర్కర్స్ మధ్య క్లాషెస్ కానీ, డిస్ప్యూట్స్ కానీ, సో ఇలాంటివి మనం ఏ పాసిబిలిటీస్ ఉన్నాయో అనేది మనం వాటిని చూసి మనం వాటిని పరిష్కరించవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది, ఎందుకంటే మేనేజ్మెంట్ పైన ఉంది. సో ఇంపాక్టింగ్ అనేది, ఎందుకంటే వర్కింగ్ అవర్స్ ఎక్కువ పెట్టడం వల్ల కూడా అది ఎంప్లాయీస్లో ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువైందనుకోండి, వర్క్ స్ట్రెస్ ఎక్కువైందంటే ఆటోమేటిక్గా ఎంప్లాయీస్ అక్కడ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే డ్యూ టు డిశ్చార్జ్ దర్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో కాబట్టి ఒక
స్మూత్నింగ్ ఫంక్షన్తో ఎఫెక్టివ్ మేనేజ్మెంట్తో వర్కర్స్ని వాళ్ళ దగ్గర మనం బై మోటివేటెడ్ దెమ్సెల్వ్స్. సో వాళ్ళని మోటివేట్ చేయడం ద్వారా అదేవిధంగా సైకలాజికల్ అండ్ ఫిజికల్లీ అండ్ సైకలాజికల్ సో వాళ్ళు స్ట్రెంత్ ఉండేట్టుగా కానీ, ఫినాన్షియల్గా కానీ, సోషల్ పరంగా కానీ, అదేవిధంగా ఎకనామికల్ పరంగా కానీ వాళ్ళకి సాటిస్ఫై చేసినట్టయితే ఆటోమేటిక్గా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తారు. సో వర్క్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా పెర్ఫార్మెన్స్ అనేది పెరగడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్. సో ఇక్కడ సమ్ మేనేజ్మెంట్ లెవెల్స్ ఏమవుతాయంటే, ఇప్పుడు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ నుంచి మీడియం లెవెల్ మనకి 3 లెవెల్స్ ఉంటాయి. టాప్ లెవెల్ మేనేజ్మెంటు, మీడియం లెవెల్ మేనేజ్మెంటు, బాటమ్ లెవెల్ మేనేజ్మెంట్. అంటే ఇప్పుడు టాప్ లెవెల్ నుంచి మిడిల్ లెవెల్కి రావాలి, మిడిల్ లెవెల్ నుంచి లో లెవెల్కి రావాలి. సో అదేవిధంగా లో లెవెల్ నుంచి మీడియం లెవెల్కి, మీడియం లెవెల్ నుంచి టాప్ లెవెల్కి. సో ఈ మధ్య లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఆ రెసిస్టెన్సీ అనేది, ఆ రెసిస్టెన్సీ ఆఫ్ కమ్యూనికేషన్ కానీ, ఆ రెసిస్టెన్స్ ఆఫ్ ల్యాప్సెస్ కానీ, గ్యాప్సెస్ కానీ, అదేవిధంగా వేరియన్సెస్ ఉంటాయి. సో ఆ వేరియన్సెస్ వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ది పాయింట్ ఆఫ్ టు టేకింగ్ డెసిషన్స్, సో నిర్ణయాలు తీసుకోవడంలో కావచ్చు, మనకి టాప్ లెవెల్ మేనేజ్మెంటు షుడ్ బి టేకెన్ డెసిషన్ మేకింగ్, ఎందుకంటే దే హ్యావ్ రైట్. సో వాళ్ళకి డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది మీడియం లెవెల్కి పాస్ ఆన్ కావాలి. సో కమ్యూనికేషన్ గ్యాప్. సో వీళ్ళకి ఇక్కడేమంటే వీళ్ళు అబ్జెక్ట్స్ చెప్తారు. సో ఆ డెసిషన్స్ ఆర్ నాట్ కరెక్ట్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఫామ్ అని మీడియం లెవెల్లో చెప్తారు. అదేవిధంగా లో లెవెల్లో ఇంకొక వ్యతిరేకత ఉంటుంది. సో ఈ విధంగా అబ్స్టెకిల్స్ మనకి రేజ్ అవుట్ అవుతూ ఉంటాయి. సో ఆ లెవెల్లో వాటిని గుర్తించి మనం సాల్వ్ అవుట్ చేయాల్సినటువంటి ఇది మనం ఆ ఫ్యాక్టర్లో కూడా దాన్ని స్క్రీనైజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్ గ్రూప్ అండ్ ఇంట్రా గ్రూప్ కమ్యూనికేషన్ రిక్వైర్మెంట్స్. సో ఇంటర్ గ్రూప్ అంటే ఇన్సైడ్ ఆఫ్ ది ప్రాజెక్ట్, అంటే ఇన్సైడ్ ఆఫ్ ది ఫర్మ్, ఇన్సైడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో ఇంట్రా గ్రూప్ అంటే మనకి ఇంట్రా గ్రూప్లో అంటే ఇక్కడ లైక్ ఒక్కొక్క గ్రూప్ లెవెల్, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఇన్ దేర్ లెవెల్స్. సో ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క గ్రూప్ ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళలో ఉన్నటువంటి ఇంట్రా గ్రూప్స్ అనేటివి మనకి ఇంట్రా గ్రూప్ కమ్యూనికేషన్ అనేది ఉంటాయి. సో ఈ విధంగా మనకి 2 లెవెల్స్లో ఉంటాయి, ఇంటర్ గ్రూప్ కమ్యూనికేషను అండ్ ఇంట్రా గ్రూప్ కమ్యూనికేషన్. ఇంటర్ గ్రూప్ అంటే ఓన్లీ ఇన్సైడ్ ది ఆర్గనైజేషన్, అంటే ఒక సంస్థలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి కమ్యూనికేషను, దాన్ని మనం ఇంటర్ గ్రూప్ కమ్యూనికేషన్స్ అంటారు. అంటే ఇన్సైడ్ ది టోటల్ ఇంటర్ మేనేజ్మెంట్ ఆఫ్ ది కమ్యూనికేషన్. ఇంటర్ గ్రూప్ అంటే ఆ ఇంటర్ గ్రూప్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ మేనేజర్ కానీ, అదేవిధంగా ప్రొడక్షన్ మేనేజరు, మార్కెటింగ్ మేనేజరు, హెచ్ఆర్ మేనేజరు. సో ఈ విధంగా వాళ్ళ లెవెల్లో ఉన్నటువంటి ఇంట్రా గ్రూప్ కమ్యూనికేషన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ మేనేజర్ తీసుకున్నాం. ఫినాన్షియల్ మేనేజర్కి సంబంధించి అతను హెడ్ ఆఫ్ ది ఫినాన్షియల్ డిపార్ట్మెంటు. నెక్స్ట్ అందర్ ది కంట్రోల్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజర్ కింద ఎవరు ఉంటారంటే ఎంప్లాయీస్, అదేవిధంగా అకౌంటెంట్స్, సీనియర్ అకౌంటెంట్స్, జూనియర్ అకౌంటెంట్స్, క్లర్క్స్. సో ఈ విధంగా మనకి వాళ్ళ మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ని మనం ఇంట్రా గ్రూప్ కమ్యూనికేషన్ అని చెప్పి అంటాం. సో ఈ విధంగా కూడా ఆ రిక్వైర్మెంట్స్ని మనం ఎక్కడ కానీ ఫాల్ట్స్ లేకుండా మనము దాన్ని స్మూత్నింగ్ చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఈ ధోరణిలో కూడా మనకి ఫ్యాక్టర్స్ అనేది మనం గుర్తించాలి. నెక్స్ట్ ఫినాన్షియల్ ఫ్యాక్టర్స్. సో ఫినాన్షియల్ ఫ్యాక్టర్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, ఎందుకంటే వితౌట్ ఫినాన్స్ దెర్ ఈజ్ నో ప్రాజెక్ట్స్ ఆర్ దెర్ ఈజ్ నో ఎనీథింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రిసోర్సెస్ నీడెడ్ అండ్ అవైలబుల్. సో మనకు సంబంధించినటువంటి ఒక ఐడియాని దాన్ని రియాలిటీలోకి, ఎందుకంటే వీ కన్వర్ట్ ది ప్లాన్స్, వీ కన్వర్ట్ ది ఐడియాస్ ఇంటూ రియాలిటీ, ఇంటూ ఇంప్లిమెంటేషన్. సో ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మనకి మేజర్గా ఏంటి సోర్స్ ఫ్యాక్టర్ అంటే, మెయిన్ సోర్స్ ఫ్యాక్టర్ ఇన్వెస్ట్మెంట్. సో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి సఫిషియెంట్గా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. సో సఫిషియెంట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే మనకి చాలా ఇంపార్టెంట్.
సో అది కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి బాధ్యత మన పైనే ఉంది. సో అది కూడా మన క్యాపిటల్ లేకపోతే, సఫిషియెంట్ క్యాపిటల్ లేకపోతే ఏమవుతుందంటే వర్క్ ఫ్రీగా సాగదు, అది ఫ్లోగా అవ్వదు. నెక్స్ట్ అదేవిధంగా టైం డిలే అవుతుంది, అదేవిధంగా వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్ అనేది అవుతుంది. వాటిని మొబిలైజ్ చేసుకోవాలి. సో మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అనేది మనం చేసుకుంటేనే ఎఫెక్టివ్గా మనకి ఎప్పుడంటే వెన్ వీ హ్యావ్ అడిక్వేట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రిసోర్సెస్. సో అది మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫినాన్స్ నీడెడ్ అండ్ అవైలబుల్ ఫర్ ది మార్కెట్ లాంచ్ అండ్ ఆన్గోయింగ్ ప్రోడక్ట్ సపోర్ట్. సో ఫినాన్స్ అనేది ఇక్కడ మార్కెట్కి సంబంధించినటువంటి ఏదైనా న్యూ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే డెవలప్మెంట్ ప్రోడక్ట్స్ కానీ ఆ ప్రోడక్ట్స్ని లాంచ్ చేయడానికి మనకి మార్కెట్లో, ఎందుకంటే కొత్త కొత్త ప్రోడక్ట్స్ వస్తుంటాయి, కొత్త కొత్త మోడల్స్ వస్తుంటాయి. సో వాటిని లాంచ్ చేయడానికి మనకు కూడా ఫినాన్స్ అనేది చాలా అవసరం. ఎందుకంటే అప్గ్రేడైజేషన్ ఆఫ్ వర్క్స్ లేకపోతే, అప్గ్రేడైజేషన్ ఆఫ్ మార్కెట్ లేకపోతే వీ కాంట్ డూ ఎనీ బిజినెస్. సో మన ఏ బిజినెస్ ఏ వ్యాపారాన్ని మనం చేయలేం కాబట్టి, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోడల్ ఏదైనా ఒక ఆటోమొబైల్స్ కానీ లేకపోతే ఒక బైక్ కానీ లేకపోతే ఒక మొబైల్ కానీ తీసుకుంటే దాన్ని మనం అప్గ్రేడైజేషన్ చేయాలి. సో అప్గ్రేడైజేషన్ చేసి దాని ఫీచర్స్, అడ్వాన్స్ ఫీచర్స్తో కన్జ్యూమర్స్కి వాటిని కొత్త కొత్త మోడల్ని లాంచ్ చేస్తేనే అది మార్కెట్లో ఎగ్జిస్టెన్సీ ఉంటుంది ఆ కంపెనీకి కానీ లేకపోతే ఆ ప్రోడక్ట్ కానీ ఆ సంస్థకి కానీ. సో అది లేకపోయిందంటే ఏమవుతుందంటే ఫేడ్ అవుట్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వైండ్ అప్ అయిపోతుంటాయి. సో కాబట్టి మన దగ్గర కూడా ఫినాన్స్ అనేది ఎంత అనేది కూడా మనం అవసరానికి మార్కెట్లో లాంచ్ చేయడానికి కూడా పెట్టుకోవాలి. అదేవిధంగా ఆన్గోయింగ్ ప్రోడక్ట్ సపోర్ట్. సో ఇక్కడ ఆ ప్రోడక్ట్కి సంబంధించి ఏదైనా కానీ డిస్ప్యూట్స్ అరైజ్ అయినప్పుడు కానీ లేకపోతే వేరే విషయాలు కంప్లైంట్స్ వచ్చినప్పుడు కానీ కస్టమర్స్ నుంచి వాటిని మనం ఇంకా ఎఫెక్టివ్గా దాన్ని రెనోవేట్ చేసి ఇంకా దాన్ని రీమోడర్నైజ్ చేసి మళ్ళీ కన్జ్యూమర్స్కి లాంచ్ చేయడానికి, అంటే న్యూ మార్కెట్లో లాంచ్ చేయడానికి మనకి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాఫిట్స్ ఆర్ రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్. సో ప్రాఫిట్స్ కానీ మనకి, ఎందుకంటే ఓన్లీ ఎనీ బిజినెస్ వీ క్యాన్ డూ ఓన్లీ to earning more and more profits. So that is the main objective. So every project can have is to earning more and more profits. సో ఎందుకంటే ఏది వర్క్ అయినా చేయడానికైనా మనం ఎందుకు చేస్తామంటే ఓన్లీ మనం లాభాలను సంపాదించడం కోసమే, అంటే రిటర్న్స్ కోసమే మనం చేస్తుంటాం, కానీ వేరే పర్పస్ అయితే కాదు. సో కాబట్టి మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్కి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామంటే వీ హ్యావ్ మోర్ రిటర్న్స్ ఫ్రమ్ పుట్టింగ్ ది ఇన్వెస్ట్మెంట్. సో మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు దాని నుంచి ఏం ఆశిస్తామంటే ప్రాఫిట్సే ఆశిస్తాం. సో కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెట్టేటువంటి క్యాపిటల్కి మనకి ఇన్వెస్ట్మెంట్స్ అదేవిధంగా రిటర్న్స్ ఏ స్థాయిలో రావచ్చు, ఏ స్టేజ్లో రావచ్చు అనేది కూడా మనం ఒకసారి దాన్ని డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి అలా డిస్కస్ చేసి ముందుకెళ్తేనే మనకి ఐడియా అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది. నెక్స్ట్ పే అవుట్ పీరియడ్. సో పే అవుట్కి సంబంధించి ఇక్కడ ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా లైక్ రెమ్యునరేషన్స్, లైక్ శాలరీస్, లైక్ వేజెస్. సో దీనికే పే అవుట్ పీరియడ్ అంటారు. సో పే అవుట్ పీరియడ్ అనేది మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పే అవుట్ పీరియడ్ వచ్చి ఎవ్రీ మంత్ మనకు ఉంటుంది. సో ఏ సంస్థ అయినా తీసుకున్నా కానీ అదేవిధంగా కొన్ని ఇప్పుడు చూస్తుంటాం. సో కొన్ని కాంట్రాక్ట్స్ కానీ కొన్ని ప్రాజెక్ట్స్ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషనల్ ప్రాజెక్ట్స్ తీసుకున్నాం. సో ఇరిగేషనల్ ప్రాజెక్ట్స్ మనకి వెరీ బిగ్ ప్రాజెక్ట్స్. సో ఇది ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ పబ్లిక్ ప్రాజెక్ట్స్. సో ఆ పబ్లిక్ ప్రాజెక్ట్స్ సంబంధించి మనకి ఇప్పుడు ఎప్పుడైతే దాని యొక్క ఫస్ట్ కన్స్ట్రక్షన్ నుంచి లాస్ట్ హ్యాండ్ ఓవరింగ్ వరకు మా ఇన్వెస్ట్మెంట్ అన్నీ వీళ్ళే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టినాకే దానిపైన ఖర్చు చేసినాకే వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఎంటైర్ గవర్నమెంట్ పే అవుట్ చేస్తుంటుంది. సో కాబట్టి మనం ఏదైనా ఒక సంస్థలు తీసుకున్నప్పుడు కూడా ఒక వర్క్ సంబంధించి ఒక బిజినెస్ తీసుకున్నాం, ఒక బిజినెస్ సంబంధించి అందులో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ దేర్. సో అక్కడ వర్క్ చేస్తాడు కాబట్టి వాళ్ళకి
ఒక 1 మంత్కి కానీ, లేకపోతే సంవత్సరానికి కానీ, లేకపోతే 6 మంత్స్కి కానీ పేఅవుట్ పీరియడ్స్ అనేది మనం ఫిక్సేషన్ చేయాలి. సో పేఅవుట్ పీరియడ్కి సంబంధించి వాళ్ళకి శాలరీస్ కానీ, రెమ్యునరేషన్స్ కానీ మనం పే చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా రిసోర్సెస్, ఫినాన్షియల్ రిసోర్సెస్ అనేది ఉన్నాయా లేదని కూడా చూసుకోవాలి, ఫండ్స్. నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే దెర్ ఈజ్ నో లాస్ అండ్ దెర్ ఈజ్ నో గెయిన్. సో ఇక్కడ లాస్ ఉండదు, గెయిన్ ఉండదు. సో ప్యారలల్ యాజ్ అ బ్యాలెన్స్డ్. సో మనం పెట్టినటువంటి రూపాయి ఇన్వెస్ట్మెంట్కి రూపాయే వచ్చింది. సో కాబట్టి ఇట్ ఈస్ బ్రేక్ ఈవెన్. సో నో లాస్ నో గెయిన్. సో కాబట్టి ఈ బ్రేక్ ఈవెన్ అనేది కూడా మనం ఒకసారి అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. వాటిని మనం డిస్క్రైబ్ చేసి దానిపైన సమరైజ్ చేసి మనం తర్వాత మూవ్ ఆన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆన్ క్యాష్ ఫ్లోస్. సో ఎందుకంటే ఓవర్ క్యాష్ ఫ్లోస్ అనేవి, ఓవర్ ఇన్ఫ్లోస్ అండ్ ఓవర్ అవుట్ఫ్లోస్ అనేది ఎప్పుడు ఉండకూడదు. సో ఇన్ఫ్లోస్ అనేది మనకి ఎందుకంటే క్యాష్ ఇన్ఫ్లోస్ ఎప్పుడు వస్తాయంటే దేని ద్వారా వస్తాయంటే క్యాపిటల్ కానీ, లేకపోతే బ్యాంక్ లోన్స్ కానీ, లేకపోతే రెవెన్యూ రూపంలో కానీ, లేకపోతే సేల్స్ రూపంలో కానీ, ఈ విధంగా మనకి క్యాష్ ఇన్ఫ్లోస్ వస్తాయి. అదేవిధంగా క్యాష్ అవుట్ఫ్లోస్ ఇన్ఫ్లోస్ రావడం తక్కువ, అవుట్ఫ్లోస్ ఎక్కువగా ఉంటాయి. సో అవుట్ఫ్లోస్ అంటే క్యాష్ గో అవుట్ ఫ్రమ్ ది ఫండ్స్ గో అవుట్ ఫ్రమ్ ది ఫామ్. సో ఒక సంస్థ నుంచి బయట వెళ్ళిపోతుంటాయి. ఒక సంస్థలోకి రావడం తక్కువ, ఒక సంస్థ నుంచి బయట వెళ్ళిపోవడం ఎక్కువ. ఎందుకంటే మనకి దెర్ ఆర్ సో మెనీ ఎక్స్పెండిచర్స్, యాజ్ అ వెరైటీ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ ఆర్ దేర్. ఎందుకంటే టు బి ఇన్కర్డ్ దోస్ ఎక్స్పెన్సెస్ లైక్ ఆపరేటింగ్ అండ్ రన్నింగ్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, అదేవిధంగా డైరెక్ట్ కాస్టు, ఇండైరెక్ట్ కాస్టు. సో ఇవన్నీ మనకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిపైన ఎక్కువ ఖర్చు చేస్తుంటాం. సో కాబట్టి ఇప్పుడు కానీ టు రెడ్యూస్ ది కంట్రోల్ టు కంట్రోల్ ది కాస్ట్ టు రెడ్యూస్ ది కాస్ట్. సో ఎంత ఎక్స్పెండిచర్ అయితే మనం తగ్గించుకోగలుగుతామో పెట్టే వాటిపైన కూడా చాలా ఎఫెక్టివ్గా ఆలోచించి పెట్టాలి. సో అలాంటి వాటిపైన మనకి అవి కూడా మన యొక్క ఏరియాసెస్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫినాన్షియల్ రిస్క్ ఇన్వాల్వ్డ్. సో ఫినాన్షియల్ రిస్క్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ త్రూ అవుట్ దీనికి సంబంధించి ఒక ప్రాజెక్ట్ సంబంధించి ఫినాన్షియల్ రిస్క్ అంతే ఎంత అనేది ఇన్వాల్వ్ ఉందనేది మనం గమనించాలి. సో ఎక్కువ హ్యూజ్ ఫినాన్షియల్ రిస్క్ ఉందంటే ఆ హ్యూజ్ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉందంటే వి లాస్ మోర్. సో ఏదైతే మనం ఫినాన్షియల్ రిస్క్ లెవెల్ తక్కువగా ఉంటుందో, చాలా లీస్ట్గా ఉంటుందో, లెస్గా ఉంటుందో, అప్పుడు మనకి రిస్క్ ఫ్యాక్టర్ అనేది తక్కువగా ఉంటుంది, గెయిన్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ది ఫినాన్షియల్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. సో అడ్మినిస్ట్రేటివ్ ఈజ్ నథింగ్ బట్ మేనేజ్మెంట్. సో ఇంటర్నల్ మేనేజ్మెంట్ అంటే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే అడ్మినిస్ట్రేటివ్ ఫ్యాక్టర్స్ అంటే ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఆఫ్ ది ఫర్మ్. అదేవిధంగా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్ ఆఫ్ ది ఫర్మ్. అంటే ఇన్సైడ్ ఆఫ్ ది ఇంటర్నల్ అంటే ఇన్సైడ్ ఆఫ్ ది మేనేజ్మెంట్, ఎక్స్టర్నల్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది మేనేజ్మెంట్. సో ఇక్కడ మనకి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటప్పుడు ఇక్కడ మనకి ఇందులో గవర్నమెంట్ రిక్వైర్మెంట్స్ అనేటివి మనకు కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించి మనం అప్రూవల్ అంటే ప్రాజెక్ట్కి సంబంధించి అప్రూవల్స్ తెచ్చుకోవడం కానీ, అదేవిధంగా లైసెన్స్ తెచ్చుకోవడం కానీ, అదేవిధంగా ట్యాక్స్కి సంబంధించి మనకి ట్యాక్స్ రిక్వైర్మెంట్స్ కానీ, అదేవిధంగా సపోర్టివ్ రిక్వైర్మెంట్స్ అంటే గవర్నమెంట్ నుంచి ఏదైనా సపోర్టివ్స్ కానీ, ఇన్సెంటివ్స్ కానీ, సబ్సిడీస్ కానీ, గ్రాంట్స్ కానీ, ఇలాంటివి సంబంధించి ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు ఇలాంటివి కూడా ఏదైనా ఉన్నాయనేది ఆ పాసిబిలిటీస్ కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో కాబట్టి గవర్నమెంట్ రిక్వైర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టేక్ హోల్డర్స్ రియాక్షన్స్. సో స్టేక్ హోల్డర్స్ అంటే ఇక్కడ స్టేక్ హోల్డర్స్ ఆర్ నథింగ్ బట్ గవర్నమెంట్ ఏజెన్సీస్, కన్జ్యూమర్స్, ఎంప్లాయీస్, అదేవిధంగా పబ్లిక్ కానీ, అదేవిధంగా ఎంప్లాయీస్ కానీ, గవర్నమెంట్ కానీ, ఏజెన్సీస్ కానీ, అదేవిధంగా ఇన్వెస్టర్స్ కానీ, క్రెడిటర్స్ కానీ, డెటార్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్. సో వీళ్ళందరినీ మన స్టేక్ హోల్డర్స్ అంటాం. సో ఇన్వెస్టర్స్ అండ్ షేర్ హోల్డర్స్. సో వీళ్ళందరినీ మన స్టేక్ హోల్డర్స్ అంటాం. సో ఈ యొక్క స్టేక్ హోల్డర్స్ సంబంధించి వాళ్ళ రియాక్షన్స్, వాళ్ళ మూమెంట్స్ ఏమున్నాయనేది మనం వాళ్ళకి ఫేవరబుల్గా ఉంటేనే ఆ బిజినెస్, ఆ వర్క్, ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతాయి.
సో వాళ్ళకి అడ్వర్స్గా ఉన్నాయనుకోండి, సో రియాక్షన్స్ అనేది మనకు కూడా అడ్వర్స్ రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో మనకి వాళ్ళు ఫేవరబుల్గా ఉన్నప్పుడే మనకి ఫేవరబుల్ రియాక్షన్స్ అనేది ఉంటాయి. సో కాబట్టి స్టేక్ హోల్డర్స్ సంబంధించి, ఎందుకంటే మనం ఏది చేసినా వీఆర్ ది రెస్పాన్సిబుల్ ఫర్ దెమ్. ఎందుకంటే సొసైటీకి రెస్పాన్సిబిలిటీ, గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ, గవర్నమెంట్ ఏజెన్సీకి సంబంధించి, అదేవిధంగా ట్యాక్సెస్ సంబంధించి, పబ్లిక్ సంబంధించి, కన్జ్యూమర్స్ సంబంధించి, ఎంప్లాయీస్ సంబంధించి, అదేవిధంగా క్రెడిటార్స్, డెటార్స్, బ్యాంక్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, సో వీళ్ళందరికీ మనం రెస్పాన్సిబిలిటీస్గా ఉంటాం కాబట్టి, మన అకౌంటబిలిటీ కాబట్టి మనం ఆ స్టేక్ హోల్డర్స్కి సంబంధించి రియాక్షన్. నెక్స్ట్ మేనేజరియల్ కెపాసిటీ టు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కంట్రోల్. సో మేనేజరియల్ కెపాసిటీ అనేది కూడా చాలా చూసుకోవాలి మనం. ఎందుకంటే ఆ సంస్థకు సంబంధించి ఎంతవరకు మేనేజ్మెంట్ లెవెల్ అనేది, మేనేజ్మెంట్ కెపాసిటీ ఆఫ్ మేనేజ్మెంట్స్ అనేది, కెపాసిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్, సో దానికి ఉన్నటువంటి సైజుకి, ఉన్నటువంటి క్వాంటిటీకి ఎంత మనకి ఆ కెపాసిటీ ఉండాలి, మేనేజింగ్ కెపాసిటీ. అంటే ఎంప్లాయీస్ కానీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ, వీళ్ళంతా మనం డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, అండ్ దెన్ హౌ టు కంట్రోల్. సో వాళ్ళని హౌ టు కంట్రోల్ దెమ్, వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా వాళ్ళని కోఆర్డినేట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళు డిసిప్లైన్ చేయాలి, ఏ విధంగా డైరెక్ట్ చేయాలి. సో ఇవన్నీ మనం కూడా ఈ మేనేజ్మెంట్లో పార్ట్ 2. అంటే ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఇంటర్నల్ మేనేజ్మెంట్, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఇంటర్నల్ ఫ్యాక్టర్. నెక్స్ట్ కాంపిటీటర్స్ రియాక్షన్స్. ఎందుకంటే నవేడేస్ ఇట్ ఈస్ కాంపిటేటివ్ వరల్డ్. సో ఈ కాంపిటేటివ్ వరల్డ్లో నెంబర్ ఆఫ్ కాంపిటీటర్స్ ఆర్ దేర్. ఎందుకంటే వీ ఆల్వేస్ ఫేస్ ది హెవీ కాంపిటీషన్ ఫ్రమ్ ది కాంపిటీటర్స్. సో ఆ పోటీ అనేది మనం ఎక్కువ ఉంది కాబట్టి ఆ పోటీని మనం తట్టుకోగలగాలంటే కాంపిటీటర్స్ మనకు చాలా స్ట్రాటజిక్గా డెసిషన్ తీసుకొని, స్ట్రాటజిక్గా ఉన్నటువంటి ప్లాన్స్ కానీ, ఐడియాస్ని మనం ఇంప్లిమెంట్ చేసి దానికి తగినట్టు మనం కాంపిటేటివ్ని ఫేస్ చేయగలుగుతాం. సో అప్పుడు ఆ కాంపిటేటివ్కి మనకు ప్రోడక్ట్ రియాక్ట్ అక్కడ దీన్ని మనం తట్టుకోగలదా అనేది కూడా, బేర్ చేయగలుగుతుందా లేదనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే చాలా వస్తుంటాయి, పోతుంటాయి. మనం చూస్తుంటాం నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ అనేది ఫేడ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా అది. నెక్స్ట్ ఆఫీస్ స్టాఫ్ రెసిస్టెన్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్నల్ మేనేజ్మెంట్లో ఇది హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్యాక్టర్. సో ఆఫీస్ స్టాఫ్ బాగుంటేనే ఏ ఫార్మ్ అయినా బాగుంటుంది. సో లైక్ ఆఫీస్ స్టాఫ్ అంటే ఆల్ లెవెల్స్ మేనేజ్మెంట్, ఇంక్లూడింగ్ ఆల్ లెవెల్స్ మేనేజ్మెంట్, లైక్ ప్రొడక్షన్ స్టాఫ్, అదేవిధంగా ఫినాన్షియల్ స్టాఫ్, మార్కెటింగ్ స్టాఫ్, అదేవిధంగా హ్యూమన్ రిసోర్సెస్ స్టాఫ్. సో ఈ విధంగా మనకి స్టాఫ్ బాగా ఎఫెక్టివ్గా ఉన్నప్పుడే వాళ్ళ మధ్య మంచి కోఆర్డినేషన్ అట్మాస్ఫియర్, గుడ్ అట్మాస్ఫియర్ కానీ, గుడ్ కోఆర్డినేషన్ కానీ, కోఆపరేషన్ కానీ, అదేవిధంగా గుడ్ కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ, ఇవన్నీ డిసిప్లైనరీ సిస్టమ్ కానీ, ఇవన్నీ బాగా ఎఫెక్టివ్గా ఉన్నప్పుడే, ఫంక్షనింగ్ ఉన్నప్పుడే ఆఫీస్ స్టాఫ్ ఏదైనా మనం చేయగలుగుతాం. సో ఆ రెసిస్టెన్స్ ఒకవేళ ఆఫీస్ స్టాఫ్ అడ్డుకునేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు మనం ఫేస్ చేస్తున్నాం, ఇవన్నీ మనం రికగ్నైజ్ చేసి వాటిని త్రూ టేకింగ్ అప్రోప్రియేట్ యాక్షన్స్ ద్వారా అవిని మనం సాల్వ్ చేయొచ్చు. ఉంటే వాటి యొక్క ఫీజిబిలిటీ ఏ విధంగా ఉంది, సో ఇవన్నీ మనం గుర్తించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. సో కాబట్టి ఆల్ ఓవర్గా స్క్రీనింగ్ ఫ్యాక్టర్స్లో దీస్ ఆర్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ మనం చేసిన తర్వాతే మనం ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలనేది మనం వీ హ్యావ్ టు డిసైడ్. సో దిస్ ఈజ్ ది టాపిక్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.